నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే నార్సింగి మండల సేరిపల్లి గ్రామానికి చెందిన 8 మంది నిరుపేదలు తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గ్రేస్ పాయికి వినతి పత్రం సమర్పించారు. సర్వే నెంబర్ 88లోని భూమి ధనవంతుల ఆధీనంలోకి వెళ్లకుండా పేదలకు కేటాయిస్తే వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందగలరని కోరారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ భూమి ఉంది. మా గరీబులకు ఎంతో కొంత మాకు జీవనాధారానికి ఎంతో కొంత చూపించాలని మీ ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఎంతో కొంత ఇస్తే మేము మా జీవనాధారానికి ఎంతో కొంత మాకు సహాయపడాలని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఖాళీ స్థలం ఉన్నది, కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దాన్ని కాజేయాలని చూస్తున్నట్టు కాబట్టి దాని నిరుపేదలను గుర్తించి ఎంఆర్ఓ గారికి మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాన్ని గుర్తించి వీళ్లకు ఎంతో కొంత సహాయం చేసి 5 గుంటల 10 గుంటల ఎంత వస్తే అంత. ఇంకా కూడా సేరిపల్లి గ్రామంలో నిరుపేదలు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. సేరిపల్లి గ్రామంలోని భూమి లేని నిరుపేదలందరం కలిసి ఈరోజు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దాని విషయానుసారం ఏంటంటే, ఒక్క గుంట కూడా భూమి లేని రైతులు మా సేరిపల్లి గ్రామ శివారులో గల 88 సర్వే నంబర్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఈ యొక్క భూమి లేని నిరుపేదలకు కేటాయించి వారికి ఏదైనా భూ సాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు కొనుగోలు చేసుకొని వీళ్ళ కుటుంబాలు కొంచెం ఆర్థికంగా ఎదగడానికి చేదోడు వాదోడు పడతాయి. అదేవిధంగా రైతు బీమా కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ఒక ఎంఆర్ఓ గారికి కలిసి అన్ని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. దీనికి ఎంఆర్ఓ గారు కూడా పైకి సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తామని చెప్పడం జరిగింది. కావున ప్రభుత్వం తరఫున ఏదైనా వీళ్ళకు ఖచ్చితంగా సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాన్ని అందరికీ చేరే వరకు కూడా మేము వీళ్ళ బాధితులందరికీ తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.